guys, welcome to my channel. సో ఈరోజు వీడియో ఏంటంటే మా ఫ్రెండ్స్ మీద ప్రాంక్ చేయబోతున్నాను. అదేంటనేది నేను చెప్తాను. పక్కన కొంచెం టోర్నమెంట్ నడుస్తుంది, క్రికెట్ టోర్నమెంట్. సో ప్లీజ్ ఏమన్నా డిస్టర్బెన్స్ అవుతే అవాయిడ్ చేయండి. సో ప్రాంక్ ఏంటంటే మా ఫ్రెండ్స్కి కాల్ చేసి ఒక ఫోటో, అంటే నేను ఈ మధ్య ట్రెండింగ్ అవుతుంది కదా, ఆ ఫోటో చూపించి ఏమంటారో వాళ్ళ రియాక్షన్ కనుక్కుందామని అనుకుంటున్నా. ఏఐ ట్రెండింగ్ ఇది. ఈ పిక్చర్ భలే ఉంది అస్సలు. నేను ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. జస్ట్ కొట్టేసిన తర్వాత సడన్గా ఇట్లా వచ్చేసరికి అమ్మ అసలు ఇది నిజమేనా అని నేనే ఒక డైలమాలో ఉన్నా. అట్లుంది ఈ ఫోటో, మామూలుగా లేదు. ఇప్పుడు మా ఫ్రెండ్స్కి ఫోటో సెండ్ చేసి కాల్ చేస్తా. ఫస్ట్ కాల్ చేసి ఆ తర్వాత ఫోటో సెండ్ చేస్తా. చూద్దాం ఎవరు అవైలబుల్గా ఉన్నారు లేదు అనేది. ఎత్తట్లేదు. సరే, ఇంకో ఫ్రెండ్కి చేద్దాం. ఈరోజు వీక్ ఆఫే ఉంది, మరి లిఫ్ట్ చేస్తుందా చెయ్యదా. హలో చందు, ఏం చేస్తున్నావు? ఖాళీగానే ఉన్నావా? అంటే నీకు ఒక విషయం చెప్పాలి. అంటే అంటే ఒక 2 days ముందే చెప్దాం అనుకున్నా కానీ కుదరలేదు. చెప్తా. ఇగో నీకు ఒక ఫోటో పెడుతున్నా, చూడు. ఒక్క నిమిషం ఆగు. చూడు, అదే మొన్న రీసెంట్గా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినా కదా. సో అదే పెళ్ళి సంబంధాలు చూస్తున్నారని చెప్పి ఆల్రెడీ నీకు చెప్పిన కదా. అదే ఇది అంటే ఫిక్స్ అయిందన్నమాట. ఎట్లున్నాడు? బాగున్నాడా? ఏమంటావు నువ్వు? మంచిగా ఉన్నాడా? ఓకేనా? మరి సెట్ అవుతాడా? అంటే చూడనీకి పేరు ఎలా ఉంది అని. పేరు బాగానే ఉందా? ఏమో అనుకోకుండా అక్కడ జాతర అని చెప్పిన కదరా, అక్కడికి వచ్చిర్రు అన్నమాట. ఆల్రెడీ అక్క వాళ్ళు మాట్లాడుకొని పెట్టుకున్నారు. అట్లా అంటే డేటింగ్కి ఏం ఫిక్స్ చేసుకోలే, మ్యారేజ్ డేట్ ఫిక్స్ అవ్వలే, కానీ ఇంకా జస్ట్ అట్లా ఫోటోలు దిగినాం. అందుకని అదేరా, అంటే కన్ఫామ్ అవ్వంది చెప్పకూడదు కదా తొందరగా. అంటే అది అప్పుడంటే అవుతుంది, అవ్వదు అనే సిచ్యువేషన్లు ఉండే. సో అందుకని చెప్పి చెప్పలే. అట్లా మంచిగానే ఉన్నాడా? ఏం చేస్తాడంటే వ్యవసాయం కూడా వచ్చు, డిగ్రీ వరకు చదువుకున్నాడంట. అట్లా ప్రజెంట్ అయితే ఏం లేదు, ఇంట్లోనే ఉంటున్నాడంట. ఆస్తి ఇక పొలం ఉంది, చాలానే పొలం ఉంది. ప్రాబ్లం ఏం లేదట. అదే ఈరోజు వీకప్ కదా అని చెప్పి ఫోన్ చేసిన.
నమ్మినవా? ఎందుకురా నమ్మేటట్టు ఉందా? నమ్మినవా అంటున్నా. ఇది ఏప్రిల్ కాదు కదా ఏప్రిల్ కాదు, కాకపోతే నీకెట్లా అది రియలిస్టిక్ గుందా ఎట్లా? ఫోటో అయితే జాతరలదే కదా. ఫోటో అయితే జాతరలదే. ఇట్స్ ఎ ప్రాంక్ రా. దట్ ఐ థింక్ వాటో వాట్ నార్మల్ ఏజ్లోనే ఉన్నాడు, దాంట్లో మొక్కడం ఒరే ప్రాంక్ రా, ప్రాంక్. దేనికి రా ప్రాంక్? అసలు అబ్బాయే లేడురా, ఏ జనరేటెడ్ పిక్ రా అది. కావాలంటే కింద చూడు, నువ్వు అబ్జర్వ్ చెయ్యి, జెమిని లోగో ఉంటుంది, పిక్క కింద చూడు, వాటర్ మార్క్. వాటర్ మార్క్ ఉంటుంది చూడు, అదే. నమ్మినవా చందు? అంటే ఎస్. నమ్మినవా? నువ్వు అంటే తొందరగా గుర్తుపడతావేమో, నేను దొరికేస్తా అని అనుకున్నా. లేదు, నేను అసలు మొత్తం ఫోటో జస్ట్ పేరు చూసినా అంతే. అవునా? చెప్పు, బాగుందా ప్రాంక్? ఇది ప్రాంక్ కాదా? ప్రాంక్ ఎట్లుందిరా? అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నావా? యా, ఇట్స్ ఫర్ వీడియో. ఏ వైరే నమ్మిన తర్వాత అరే యువర్ రియల్లీ అప్డేటెడ్ ఇన్ ఇన్స్టాగ్రామ్ రే, నువ్వు గుర్తుపడతావు అనుకున్నా. చెప్తున్నా కదా, పేరు ఒక్కటే చూసినా. అదేలే. ఎట్లా అనిపించింది ప్రాంక్? బాగుందా? నా పైన ప్రాంక్ చేసినావు కదా. గాయస్, మా ఫ్రెండ్ సక్సెస్ఫుల్గా ప్రాంక్ అయిపోయింది. ఎట్లా అనిపించింది చెప్పు మా సబ్స్క్రైబర్స్కి, మన సబ్స్క్రైబర్స్కి? ఏం చెప్పాలిరా, నాకు ఐడియా 2 రోజుల ముందు వచ్చింది. 2 రోజుల ముందు కన్ఫర్మ్ అయిందని చెప్పిన ఇందాక. 2 రోజుల ముందు ఐడియా వచ్చింది. నేనే నమ్మలేదు, నా పక్కన ఒక అబ్బాయి ఉన్నాడంటే వాయమ్మో ఏనుండి తీసుకొచ్చిర్రు అయ్యా అనుకున్నా. ఏమో సంబంధాలు చూసిరేమో అనుకున్నా. లేదు. సరే మరా, నేను తర్వాత చేస్తా. చెప్పు సబ్స్క్రైబ్ చేసుకోమని. ఎందుకు నీకు చేసి బతుకు, ఎందుకు నువ్వు బతుకుతావు? మీ సాయి ప్రియా ఆఫీషియల్. సరే బాయ్ మరి. బాయ్. అయ్యయ్యో ఈ మనిషి కాల్ చేశాడు. ప్రాంక్ ఇక్కడ కాదా తెలియదు మా ఫ్రెండ్. విన్ని ఏడున్నావు? ఎప్పుడే వచ్చేసినావా? సరే, నీకు ఒక పిక్ పెడతా చూడు, నీకు ఒక విషయం చెప్తా దాని తర్వాత. నాదే, ఇంకెవరిది ఎందుకు పంపిస్తా? పంపించిన చూడు. అదే విషయం చెప్దామని ఫోన్ చేసినా, నువ్వు ఎత్తలే. చూడు, బాగుందా?
ఏ కాదబ్బా, ఇది మొన్న మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిన కదా, సో ఆల్రెడీ అక్క వాళ్ళు మాట్లాడి పెట్టుకున్నారు. సో అట్లా ఫోటో దిగినాం అన్నమాట, ఫిక్స్ అయినట్టే. ఏం చేస్తాడు అబ్బాయి? వ్యవసాయం చేస్తాడు, ఫార్మర్. పర్లేదా, బాగున్నాడా, సెట్ అయింది అవన్నీ? ఇద్దరు నాకు గన్నెత్తారా? ఇద్దరేనా? ఇద్దరేనా? ఏ ఎందుకు అట్లా, బాగాలేదా మా పేరు? మేడ్ ఫర్ ఈచ్ అదర్ కాదా? మేడ్ ఫర్ ఈచ్ అదర్ కాదా మేము? చెప్పు. సరిపోయింది, హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? అరే విన్ని, నువ్వు పెద్ద అన్నయ్యవి కదా, నువ్వు మాకంటే పెద్దోడివి కదా, ఏమన్నా చెప్తావేమో అనే సజెషన్స్. మంచిగా ఉన్నాడా? నమ్మినావా? ఇది ఫోటో రియల్ అని నువ్వు అనుకుంటున్నావా? చెప్పు. ఏఐ జనరేటెడ్ పిక్ అది, నువ్వు ప్రాంక్ అయిపోయినావు. ఏఐ జనరేటెడ్ పిక్ అది. నీకు ఆ డౌట్ రాలే? ఇవి కవర్ చేయకు, తెలిసినాక వచ్చి కట్నం లేదు, అది ఏ జనరేటెడ్ పిక్ అది. కట్నం ఏమన్నా వస్తుంది అది? చేస్తారు, నువ్వు చేసుకున్నాక నేను చేసుకుంటా. సరే ఇగో, నువ్వు ప్రాంక్ అయినట్టేగా. ఇగో నువ్వు ప్రాంక్ అయిపోయినాక నేను ఎందుకు ప్రాంక్ అవుతా అంటే, వాట్ ఈస్ దిస్? మరి నువ్వు అంత స్టోరీ చెప్పంగా నేను అని ఎందుకు అంటున్నావు? అయ్యయ్యో విన్ని, నువ్వు అంటున్నావు కదా, వింటున్నావు కదా, మరి ఇది కాదు అబద్ధం, ఇది జనరేటెడ్ పిక్ అని నువ్వు అనొచ్చు కదా. లేదు నా యూట్యూబ్ కోసం వీడియో. అవును. ఏ అంకుల్ లెక్క ఉన్నాడా? బావలేడా? బాగున్నాడు అన్నావు కదా నువ్వు. బాగున్నాడు, ఇద్దరు అన్నావు. ఇద్దరే అన్నావు. ఇద్దరే అట. చెప్పు విని, ప్రాంక్ అయిపోయినావు కదా నువ్వు. సరే చెప్పు మరి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఫ్రెండ్ ఛానల్ని అని. సాయిప్రియ ఆఫీషియల్. అమ్మ, ఛానల్ పేరు కూడా తెలియదు నీకు. సరే బాయ్, మరి నేను తర్వాత చేస్తా. గైస్, ఇందాక కాల్ చేసిన మా ఫ్రెండ్కి. హలో ఐషు, ఏం చేస్తున్నావు? అవునా, అదే నీకు ఒక విషయం చెప్పాలా, అందుకే ఫోన్ చేసిన. నీకు వాట్సాప్లో ఒక ఫోటో పెడతా చూడు. ఏఐ జనరేటెడ్ పిక్ అంటే నువ్వు ప్రాంక్ అవుతావని తెలుసు కానీ, సారీ ప్రాంక్ అవ్వవు అని తెలుసు, అయినా పెట్టిన, ఎందుకంటే నీకు ఐడియా ఉంది ఆల్రెడీ. అట్లా అట్లా
గాయస్ మా ఫ్రెండ్ ప్రాంక్ అవ్వలేదు గాయస్, ఎందుకంటే ఈమె ఇన్స్టాగ్రామ్ అప్డేట్ ఉంటుంది అందుకని ప్రాంక్ అవ్వలేదు. సో అట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కామెంట్. సరే మరి నేను చేస్తా. సో ఇది గాయస్ ప్రాంక్ ఇలా వచ్చింది, ఎట్లా వచ్చిందో ఏమో నాకు తెలియదు, బట్ మీరు నవ్వుకుంటారని నేను అనుకుంటున్నా. ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. బాయ్.